ఈరోజు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పేసి ఈరోజు మానుకోటలో ప్రజాస్వామ్యయుతంగా మార్చ్ పాస్ చేస్తామని చెప్తే ఈ యొక్క పోలీసు అధికారులపైన కూడా పూర్తి యంత్రాంగం పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఈ యొక్క వలస గోరుబంది చెందినటువంటి నాయకులు, రాథోడ్లు, పవార్లు, చౌహాన్లు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల్లో వాళ్ళే ఉండి వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడితోటి ఈ యొక్క ఉన్నత స్థాయి అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా మా యొక్క స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఈ యొక్క మహబాద్ నుంచి కూడా తరిమేసేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మనం. అట్లనే మేము ప్రజాస్వామ్యయుతంగా మా యొక్క కొమరం భీం దాదాకి ఈయన ఆదివాసులకే పోరాట వీరుడు కాదు, యావత్ సమాజానికి, తెలంగాణ సమాజానికి ఒక పోరాట వీరుడు. అటువంటి వీరునికి దండ వేయదని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేయడానికి మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. వాళ్ళు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే మా ప్రాణాలు లెక్క చేయకుండా సరే ఈరోజు మేము కొమరం భీం దాదాకి ఖచ్చితంగా దండ వేసి తీరుతాము. అదేవిధంగా మేము ఏదైతే పోలీస్ పర్మిషన్ కోసం మేము ఇచ్చామో మీరు వాళ్ళ యొక్క లంబాడీల ఒత్తిడికి తలొక్కి మమ్మల్ని రానివ్వమంటారు. కానీ మేము ఆదివాసులం, మా యొక్క రక్తంలో మా యొక్క కొమరం భీం రక్తం ఉంది, పోరాట వీర వారసత్వం ఉంది మాకు. మేము ఖచ్చితంగా 600 అయినా సరే మేము కొమరం భీం విగ్రహం నుంచి మేము రైల్వే స్టేషన్ మీదుగా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మేము ఆర్తిక అడ్డంకులకు వెళ్తాం. మీరు మాకు బందోబస్తు కల్పించాలి, కానీ దొంగలకి బందోబస్తు కల్పిస్తే మాత్రం ఏమన్నా పరిణామాలు ఏమన్నా ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి బాధ్యత మీదే. అదేవిధంగా మా యొక్క ఆదివాసీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే పూర్తి బాధ్యత. కాబట్టి చుంచు రామకృష్ణ ఎవరికి భయపడలేదు. నా వెనక ఉన్నటువంటి ఈ సైన్యం, కొమరం భీం సైన్యం, సమ్మక్క సైన్యం కూడా ఎవరికి భయపడలేదు. మీరు మమ్మల్ని అడ్డుకుంటే మాత్రం మానుకోట అగ్నికుండంగా మారుస్తాం మేము. ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డ మీద ఆదివాసీలు తమ రాజ్యాంగ హక్కుల కోసము, తమ జాతి బిడ్డల ఉద్యోగాల కోసము ప్రజాస్వామ్యయుతంగా కొమరం భీం దాదాకు పూలదండ వేసుకొని ఒక మార్చ్ పాస్ట్, ఒక క్రమశిక్షణ తోటి మేము ఈ ఆర్తిరెడ్డి గార్డెన్స్ కి వెళ్ళడానికి మేము పోతుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అది హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్ కావచ్చు, ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు, మురళీ నాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, మాలోత్ కవిత కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకమై ఇవాళ ఆదివాసీల్ని అడుగు పెట్టనివని చెప్పి హుకుం జారీ చేయాలని యావత్ ఆదివాసీ సమాజం తరఫున, ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవసరమైతే నా ప్రాణాన్ని మానుకోట గడ్డ మీద పెట్టడానికి సిద్ధం నేను. మీకు గనక ధైర్యం ఉంటే పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి మీరు రండి మాతో మాట్లాడటానికి. మీ ఆధారాలు ఏముంటే మీరు పట్టుకొని రండి ఇక్కడికి. అంతేకాని పోలీసు వ్యవస్థని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మీకు చెప్తున్నాం. ఒకవేళ ఏదన్నా జరగడానికి జరిగితే మా యొక్క ఎమ్మెల్యేలు కోరం కనకయ్య గారు కావచ్చు, తెల్ల వెంకటరావు కావచ్చు, జారాది నారాయణ కావచ్చు, పాయ వెంకటేశ్వర కావచ్చు, మాజీ పొదవీర గారు కావచ్చు, అదే విధంగా ఆదిలాబాద్ ఉన్నటువంటి ఎంపీ కొడం నగేష్ కావచ్చు, మాజీ ఎంపీ స్వయం బాబురావు కావచ్చు, అదేవిధంగా వెడ్మాబోచు కావచ్చు, అత్రం సక్కు కావచ్చు, కోవ లక్ష్మి కావచ్చు, ఆఖరికి మా ఆడబిడ్డ అనుకున్నటువంటి మంత్రి సీతక్క గారు కూడా ఇవాళ కనుక ఈ ర్యాలీ జరగకపోతే పూర్తి బాధ్యత మీదే. చుంచు రామకృష్ణ గారు ఈ గడ్డ మీద మరణిస్తే వేల మంది రామకృష్ణ మళ్ళీ పుడతారు. గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయాల కోసము, మీ పదవుల కోసము లంబాడీలకు ఊడగం చేస్తే చూస్తూ కూర్చోడానికి ఆదివాసీ యువత మొన్నటిలాగా, ఇంత ముందులాగా, గతంలో లాగా లేదు. మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మానుకోట గడ్డ మీద కవాతు నిర్వహించగా మేము పోతాం. మేము జై ఆదివాసీ. పాత్రికేయ మిత్రులు నమస్కరిస్తూ, నా పేరు చుంచు రామకృష్ణ, 5వ గట్టు బండాని గోత్రం, కోయకులం మాది. వృత్తిరీత్యా డివిజన్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. నా జాతి కోసము, నా జాతి అస్తిత్వం కోసము ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోబడ్డారు. దానిలో భాగంగానే 28 సెప్టెంబర్న భద్రాచలంలో మొదటి దళపతి సభ చేసాం మేము. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత
అంటే 342 ప్రకారం కలిపినా లేదా అన్నది ఒకటే క్వశ్చన్ అడిగింది సుప్రీంకోర్టు వాళ్ళు. వీళ్ళ దగ్గర ఆధారం ఉంటే కలిపిన ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్చుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 గెజిటెడ్ క్యాడర్ వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడీలకు వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కాల్సిన ఉద్యోగాలు రావట్లేనటువంటి స్థానంతో ఈ రోజు మానుకోట గడ్డ మీద మేము మార్చ్ పాల్ చేస్తామని ఇప్పుడు జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా రావడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులు చాలా మంది తెలుసు ఆయన ఏం చేయకుండా ఏ సర్టిఫికేట్ తో ఎస్టీ కమిషన్ మెంబర్ అయ్యాడో. ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటున్నారు. వాళ్ళు బయట ఏమంటారంటే అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నట్టు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్ విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని పెట్టుకొని మరి ఈ రోజు మానుకోవటం ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ హాల్ రానియకుండా, మాకు కనీసం పప్పు కొని తింటామంటే భోజనాలు కూడా పెట్టలేకుండా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం అట్లనే ఆ పెద్ద మనిషే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు మురళీ నాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, అదేవిధంగా మాదినటువంటి మాలవతి కవిత కావచ్చు, ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు, రెడ్డి నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదివాసిని అన్యాయం చేస్తున్నారు. ఆదివాసులే కాదు, ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరినైనా ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మారెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు 4% కోసం మేము అడుగుతున్నాం తప్ప జనాభా 60 లక్షలు అని చెప్పేసి ఏదో మైపదనం అని చెప్పేసి ఆ లెక్కన మీకు 10% 12% ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఈ 12% ఇస్తే సమాజంలోని అన్ని వర్గాలు కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఆశ చేయండి మీరందరూ కూడా. మాకు ఆదివాసీకి కావాల్సిన 4%. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ముందుగా ఈనాటి మానుకోట మార్క్స్ పాస్ట్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి వాతావరణం అనుకూలంగా ఉండేటట్టు చేసినటువంటి మన తల్లి, మన జాతి ఎలవేల్పు సమ్మక్క తల్లికి ముందుగా శిరస్సు వంచి పాదవందనం. పర్మిషన్ అనేది మా తల్లి ఇచ్చింది, సమ్మక్క తల్లి. మేము ప్రజాస్వామ్యయుతంగా అందరూ ఇచ్చినట్లే మేము కూడా ఇంగ్లీష్ లోనే రాసి ఇచ్చినాం, మాకు పర్మిషన్ కావాలి మార్చ్ పాస్ట్ అని. మార్చ్ పాస్ట్ అంటే కవాతు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, అవునా కదా? మరి మీరేమన్నారు? మాకు సోయి లేదు, తెలివి లేదని ఒకడు అంటాడు. మీరేమో ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్, ఎవడో 8వ తరగతి 9వ తరగతితో డూప్లికేట్ సర్టిఫికేట్ తోటి దేశంలోనే పెద్ద ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనం కాపాడే సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి చెబితే సలాం గిలి చేస్తూ ఆయన హుకుం జారీ చేసినంట. వీళ్ళందరూ కూడా మనకు పర్మిషన్ ఇవ్వరండి. సరే, వాళ్ళ సంగతి సమ్మక్క తల్లి తొందరలో చూసుకుంటుంది. వాడు ఎట్లయితే డూప్లికేట్ ఫేక్ సర్టిఫికేట్ తోటి ఎస్టీ కమిషన్లోకి పోయిండో, తొందరలోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మొత్తం కూడా ఆయన యొక్క విద్యార్థుల్ని పరిశీలించి తొందరలోనే మేడారం జాతర నాటికి ఆయన పదవి కూడా ఊడిపోవడం కూడా ఖాయమని చెప్పేసి సందర్భంగా చెప్తాను. నేను ఎవరికి భయపడను, నేను ఒక సమ్మక్క తల్లి తప్ప. పోలీస్ అధికారులు కూడా ఐపీఎస్ చదివారు, వాళ్ళు ఒక ఫేక్ సర్టిఫికేట్ గానికి మీరు ఎట్లా సలాం చేస్తారు, ఎట్లా గులాంగిరి చేస్తారు, మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈనాటి మార్చ్ ఫస్ట్ కి పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ యొక్క జాతి అస్తిత్వం కాపాడటానికి ఉపవాసం ఉంటూ ఈ రోజు 5-6 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మార్చ్ పాస్ చేసి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాబంధన చేస్తున్నాను నేను. ఇది ఈనాటి మార్చ్ పాస్ట్ మానుకోట గడ్డ ఆదివాసీల అడ్డాన్ని నిర్మించినటువంటి మీ అందరికీ ఈ విజయం అందరికీ మీ అందరికి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క మానుకోట మార్చ్ పాస్ట్ ని మరి సమాజానికి, మనతో పాటు ఈ రాష్ట్రంలోని ఆదివాసీ సమాజానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ అనేటువంటి కమ్మారెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి అందరికి కూడా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా శిరస్సు వంచి పదబందీ చేస్తున్నాను నేను. అదేవిధంగా ఎన్ని అడ్డంకులున్నా సరే
ఎన్ని ఒత్తిళ్లున్నా సరే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి హుకుం జారీ చేసినా సరే పోలీసు సోదరులందరూ కూడా పెద్దలందరూ కూడా హోంగార్డు నుంచి ఎస్పీ వరకు అందరూ కూడా మన యొక్క మార్చ్ పాస్ట్ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించే విధంగా అటువంటి క్రిమినల్ ట్రైబ్స్ ఎవరైతే అంటారో వాళ్ళు ఎక్కడ కూడా ఒక రాయి కూడా వేయకుండా కాపాడినటువంటి వారందరూ కూడా శిరస్సు వంచి పాదపం చేస్తారు. అదే విధంగా ఎన్నో ఒత్తిడులు ఈ యొక్క ఆర్తి గార్డెన్ యాజమాన్యం పైన అన్ని పార్టీల్లో వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, మరి బీఆర్ఎస్ వాళ్ళే, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీల్లో కూడా వాళ్ళే. వాళ్ళందరూ ఒత్తిడి పెట్టినా సరే ఈ యొక్క వెంకరెడ్డి గారు మరి మనకి పర్మిషన్ ఎందుకు వారికి కూడా శిరస్సు వంచి పాదపం తెలియజేస్తాం. ఇక మనం దీనిలో పోదాం, ధర్మయుద్ధంలో పోదాం. ఇక ఈ ధర్మయుద్ధం ఏంటి, ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ధర్మయుద్ధం అనేది చుంచు రామకృష్ణ ఒక్కరి కోసమో లేకుంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళ కోసమో, వేదిక ముందు ఈ యొక్క మానుకోట మార్చిపాల్సిన మీ అందరి కోసమో కాదు కదా. ఇదంతా మనందరి మన జాతి అస్తిత్వం కోసం చేస్తున్నాం. మనంత ధర్మయుద్ధం మన జాతిని, మన అడవి తల్లిని, మన సంస్కృతిని, మన సమ్మక్క సార్లమ్మ గద్దెల్ని చెరబట్టినటువంటి నీచులని ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ తొలగించడానికి మనమందరం కూడా కంకణ బద్దులమై ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. గత నెల 28వ తారీఖు సెప్టెంబర్ లో భద్రాచలం గడ్డ మీద పుణ్యక్షేత్రం, అది పవిత్రమైన క్షేత్రం గడ్డ మీద ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చినప్పుడు దాదాపు 70-80 వేల మంది పైబడి ఆదివాసీలు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది రావడం వల్ల ఈ యొక్క సమస్య తీవ్రతని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ 340 ప్రకారం ఈ యొక్క వలస గోరు బంజాన్ని కలిపిందా లేదా అన్నదానికి సమాధానం ఇస్తామని చెప్పేసి మనం కూడా ఆశపడ్డాం. కానీ ఆ ఆశ అడియాశ అయిపోయింది. నెల రోజులు సమయం గడిచిపోయింది, కానీ ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు. కాబట్టి మనం తిరిగి మళ్ళీ పోరాటాన్ని పట్టాలెక్కించడానికి మొన్ననే ఖమ్మంలో 22వ తారీఖు కొమరం భీమిని ఇట్లనే అనేక ఇబ్బందులు, ర్యాలీ పర్మిషన్ లేదు, విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేదు, మీకు అసలు ఆదివాసీలు ఉండడానికే పర్మిషన్ లేదని చెప్పినా సరే మనము 22వ తారీఖు అక్కడ ఆ గడ్డ మీద, లకారం గడ్డ మీద కొమరం భీం విగ్రహాన్ని నిలబెట్టినాము. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెట్టి 3-4 కిలోమీటర్ ర్యాలీ చేసి మన సత్తా గుర్చిపెట్టిన ఖమ్మం గడ్డ మీద. ఇవాళ మహబూబాద్ జిల్లా అంటారు కొంతమంది, మహబూబాద్ తండ అంటారు కొంతమంది. తండనా ఇది మహబూబాద్ తండనా ఇది? అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద స్థాయి నుంచి గతంలో ఒక ఎస్పీ కూడా వాళ్ళే పవారు ఉండిపోయినట్టు మొన్న. అదే విధంగా ఇక్కడ కింద స్థాయి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు కూడా వాళ్ళే ఉండిపోయారంట ఇక్కడ. అట్లే ఫారెస్ట్ లో కిందటువంటి అదేదో చౌకీదారు ఏదో వాచ్మెన్ ఎవరు ఉంటారు వాళ్ళు, అక్కడి నుంచి మొదలు పెడితే డిఎఫ్ఓ సిఎఫ్ఓ వాళ్ళు చేసినట్ట. అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్ చెప్పరాసి నుంచి కూడా సూపరింటెండెంట్ కూడా వాళ్ళు చేసినట్టు ఇక్కడ. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా సరే వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇదంతా మా తండ, మహబూబాద్ తండ అంటున్నారు. ఎవరి జాగిరి ఇదంతా? ఈ జాగిరి మీది కాదు, ఇది మానుకోట గడ్డ, ఆదివాసీల అడ్డ అని చెప్పేసి ఇవాళ మేము నర్సంపేట రోడ్డు నుంచి మా యొక్క కొమరం భీం విగ్రహానికి దాదాకి దండేసుకొని రైల్వే స్టేషన్ మీదుగా ఎక్కడికైతే చెప్పినామో మా తల్లి పర్మిషన్ ఇచ్చిందో మా సమ్మక్క తల్లి ఆర్తి గార్డెన్ కూడా మేము వచ్చి ఇవాళ సభ నిర్వహిస్తున్నాం. మేము ఎవరికి భయపెట్టడం కాదు, బ్రిటిష్ వాళ్ళకే భయపడలేనటువంటి జాతి మాది, నిజాం నిరంకుశ ప్రభు భయపడేటువంటి జాతి మాది. ఆఖరికి మొన్న 10 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించినటువంటి దొరకే భయపడినటువంటి జాతి మాది. మీరంతరా మీకు మేము భయపడదాం అనుకుంటున్నా? మీకు మొదలైంది మానుకోట గడ్డ మీద మీ గుండెల మంది కవా చేసినప్పటి నుంచి మీకు మొదలైంది, కౌంట్ డౌన్ మొదలైంది. మీరు చూసుకోండి, మేడారం జాతర నాటికి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని తొలగించబోతే మేము ఆదివాసీ బిడ్డలమే కాదు, మిమ్మల్ని తొలగించబోతే మేము నాశనం అయితే ఒకవేళ ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలు కూడా వాళ్ళకి గులాంగిరి చేస్తారా అని మీరు ఒక్కసారి సమాధానం మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి, కులానికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పోరాటం, ఈ యొక్క చట్టబదిలీ లంబాడీలు తొలగించే పోరాటము ఈ రోజు ఆదివాసీలే కాదు, సమాజంలోని సబ్బండ వర్గాలది, అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఈ సమస్య. కాబట్టి మేము చేసినటువంటి పోరాటానికి మాకు మద్దతు తెలియజేయండి. అంతేకాని మాకు అడ్డు వస్తే సమ్మక్క తల్లే కాదు, మా వేల్పులు, మా 9 తెగల దేవతలు, మా నాయకపోడు భీమన్న, లక్ష్మీదేవర, మేమంతా వేల్పులు. మా శక్తి మీకు తెలియదు. మీకు మా శక్తి, మా దేవతలు మా చేతిలోకి వస్తే అడ్డు వచ్చిన వాడిని తుత్తునీయలు చేసి వాడిని సజీవ సమాధి చేసేటువంటి శక్తి మాకున్నదని సందర్భం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇవాళ ఆదివాసీ యువత కవాతు
మా ఉద్యోగాలు మాకు రావాలి, మాకు చెందాల్సినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా ఏజెన్సీ ఉద్యోగాలు అన్ని కూడా మాకు ఎంతైతే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా మా యొక్క ఆదివాసీ ముద్దుబిడ్డ జైపాల్ సింగ్ మున్నా గారు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఎన్ని ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాల కోసమే 4% కోసం మేము అడుగుతున్నాం తప్ప జనాభా 60 లక్షలు అని చెప్పేసి ఏదో మైపదరని చెప్పేసి ఆ లెక్కన మీకు 10%, 12% ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఈ 12% ఇస్తే సమాజంలోని అన్ని వర్గాలు కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఆలోచన చేయండి మీరందరూ కూడా. మాకు ఆదివాసీకి కావాల్సిన 4%. చట్టబద్ధ లేని లంబాడీలు ఎస్టీ జాబితాను తొలగించిన తర్వాత వాళ్ళకి రాజస్థాన్ లో ఇచ్చినట్టు ఆ రిజర్వేషన్ ఇచ్చుకోండి, గుజ్జాలకు ఇచ్చినట్టు ఇచ్చుకోండి, లేకపోతే ఇంకో ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు బీసీలు కూడా ఎవ్వరు కూడా ఈ లంబాడీల్ని బీసీ జాబితాలో కలుపుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎస్సీలు కూడా మా జాబితాలో ఉండడానికి ఒప్పుకోవట్లేదు. ఆఖరికి ఓసీలు కూడా మా జాబితాలో ఉందంటున్నారు. అంటే సమాజం మొత్తం కూడా నిన్ను వెలివేసే పరిస్థితి నీకు నువ్వే చేసుకున్నావు. కానీ భస్మాసురాస్త్రం లాగా నువ్వు నాశనం కాబోతున్న తొందరలోనే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గడ్డ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, నాయక్, చౌహాన్, పవార్, రాథోడ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు. మీ చరిత్ర మొత్తం కూడా మీ యొక్క ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు పుస్తకం రాసిండు. ఆ పుస్తకం తప్పు బాబాయ్ అని ఒక డాక్టర్ చెప్పిండు. అది తెలుసుకో. నీ కొడుకు చెప్పిన విషయాలు తెలుసుకో. ఆ కొడుకు ఏమంటాడంటే బాబాయ్ పుస్తకం ఇస్తే పుస్తకం మారుస్తా, మళ్ళీ కొత్త పుస్తకం రాస్తా అంటున్నా డాక్టర్. అరే నువ్వు నీ పుస్తకం ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయిందిరా నాయన. నీ పని కథం అయిపోయింది. నీ కథం కేల్ కథం దుకాణం బంద్. రానున్న రోజుల్లో ఈ ఎస్టీ హోదా పోయిన తర్వాత అందరికంటే ప్రశాంతంగా ఉండేది ఎవరంటే పోలీస్ వ్యవస్థే. అందరికంటే ప్రశాంతంగా ఉంటారు. నిజంగా ఎవరైనా సరే ఇవాళ ఇంటికి పోయి నవ్వి పోలీసు వాళ్ళు వాళ్ళ భార్యకు చెప్తారు, అబ్బా చుంచురావు చెప్పిండు మనం ప్రశాంతంగా ఉండే రోజు. ఎందుకంటే ఇవాళ టేకులపల్లిలో సైబర్ స్కామ్ 8 కోట్లు చేసినటువంటి వాళ్ళే, కేరళలో పురాతన విగ్రహాలు అమ్ముకున్నటువంటి డీజీపీ స్థాయి వ్యక్తులు వాళ్ళే, అదే విధంగా ఆర్టీఓలో రేపు మామ రిటైర్డ్ అయితే కక్కుర్తిపడి సస్పెండ్ అయింది వాళ్ళే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి 70 లక్షల కంగుతిని వాడు లొంగిపోయినటువంటి వ్యక్తి, దొరికిపోయిన వ్యక్తి మరి వాడే. అట్లే ఇవాళ ఏసీబీ, సిబిఐ, ఈడీ రేపో మాపో అక్కడ అమెరికా నుంచి ట్రంప్ గారు పంపిస్తున్నారంట ఇంటర్పోల్ ని, ఎఫ్బిఐని. అక్కడ కూడా పెద్ద పెద్ద నేరాలు చేసిన, 1000 కోట్ల స్కామ్ చేసినారంట. అటువంటి చరిత్ర మీది కాబట్టి ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని వెలివేసే పరిస్థితి వస్తుంది. మీరు మారండి. మీ యొక్క నేర పూరిత ప్రవర్తనని బ్రిటిష్ వాళ్ళే మిమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ అంటే ఏదైతే భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే పరిపాలకులు మీ మీద అభిమానంతోనో లేకపోతే మీ మీద ఇటువంటి ముద్ర ఉండదని చెప్పేసి అది తొలగించి డిఎన్టీలుగా ఉంటూ చదువుకోవడానికి 2% రిజర్వేషన్ కానీ మీకు ఎక్కడ కూడా ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు. అది తొందరలోనే సుప్రీంకోర్టులో నిరూపణ కాబోతుంది. కాబట్టి మీరు మారండి. మీరు మారితే ఏదైతే ఈ కేసులు చేసి అత్యాచారం చేసి రేపులు చేసి ఈ యొక్క జైలుకి పోయిన తర్వాత మారిపోయిన తర్వాత వాడిని ఆగస్టు 10కి ఎట్లయితే విడుదల చేస్తారో మిమ్మల్ని కూడా మీరు మారితే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. లేకపోతే మిమ్మల్ని గౌరవించని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరి నవంబర్ 2వ తారీఖు మహిళల సదస్సు అషాపేటలో దాదాపు 10,000 మందితోటి సంఘ విభేదాలు, పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ జాతిలో పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మ వారసురాళ్ళు వీరందరితోటి 10,000 మందితోటి నవంబర్ 2వ తారీఖున అషాపేట ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ కూడా మీరందరూ కూడా ఇంటికి ఒక 100 రూపాయలు వేసుకొని అషాపేట కదిలాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్ లో కూడా తొందరలోనే ధర్మయుద్ధం సభ 2 లక్షల మందితో కూడా ఏర్పాటు కాబోతుంది అక్కడ. అప్పుడు కూడా ఈ పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవకుండా, అదేవిధంగా మనం గెలిపించినటువంటి మన నాయకులు ఇవాళ మానుకోవటంటే పరారైన ఫోన్లే పట్టే, నా ఫోన్లే పట్టలేదు. మరి రేపు మేము ఓట్లేయాలంటే నీకు ఎట్లేస్తావు? నీకు ఒక వేప సీతయ్య ఒకటే రాజకీయ నాయకుడు, ఇక్కడ ఇంకెవరు లేరా? మొగాడే లేడా? మీరు ఏ జాతిలో పుట్టిన మీరు అసలు ఏ జాతి అస్తిత్వం కోసం మేమందరం కూడా పనిచేస్తున్నాం అంటే మీకు రాజకీయ పదవులు కావాలి కానీ ఈ జాతి అస్తిత్వం, ఈ జాతి రిజర్వేషన్ అవసరం లేదా అని చెప్పేసి ఇవాళ ఇంట్లో కూర్చొని మూల కూర్చొని రోధించండి. మీరందరూ కూడా సిగ్గు తెచ్చుకోండి. మీరందరూ కూడా ఇవాళ చట్టబద్ధ నంబర్లు మొత్తం పార్టీలు అతీతంగా మానుకోట మొత్తం ఉన్నటువంటి అన్ని నాయకులు ఏకమై మాకు తిండి పెట్టనేయకుండా మాకు కనీసం ఇటువంటి ఊరవతల మాకు ఈ పరిస్థితి మాకు మీరు ఎందుకు ఉన్నది? మీ నాయకులందరూ కూడా ఏం మీకు చేత కాదా? మీకు మాకు కనీసం తిండి పెట్టే పప్పు భోజనం పెట్టేటువంటి రూపాయి కూడా లేదా మీ దగ్గర. మేము ఓట్లయింది కదా మీరందరూ ఎమ్మెల్యేలైంది.
మీ ఓటేసినా కదా మీరు అంత ఎంపీలైంది, మీ ఓటేసినా కదా మీరు మంత్రి పదవులు ఇవ్వాలి పొందింది. ఇంకెంతకాలం మేము భరించేది? ఈ ఆకలి, ఈ తల్లుల ఆకలి మీకు కనబట్టలేదా? ఈ బిడ్డల ఆకలి మీకు కనబట్టలేదా? మీకు కనబడేది మొత్తం మీ రాజకీయ పదవులేనా? మేము కనుక లేకపోతే మీ పదవుల మొత్తం కూడా ఓడవేయడానికి ఈ యొక్క గోరమంచాల సిద్ధంగా ఉన్నారని గుర్తు తెచ్చుకోండి. మీరందరూ కూడా ఏమనంటే చుంచు రామకృష్ణ మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని తిట్టొద్దు, మేము కూడా చేస్తాం, పని చేస్తాం, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం, మోడీ గారితో మాట్లాడతాం, తెర వెనక మాట్లాడతాం. ఏం తెర వెనక మాట్లాడతారు మీరు? మీకు ధైర్యం ఉంటే తెర ముందు మాట్లాడండి. గోరమంజలు ఎట్లయితే పోయి రేవంత్ రెడ్డిని నేను పీకుతావురా, నేను తొలగిస్తావురా, మేము మొన్ననే కేసీఆర్ని పీకినాము, రేపు బాపో మోడీని పీకుతామని వాడు బెదిరిస్తుండే. మనం బెదిరించక్కర్లే, బతిలాడదాం, దండం పెడదాం. రేవంత్ అన్న నీకు దండం పెడతాం, మొక్కుతాం. ఆదివాసులు అరణ్య గోస మాది. 49 సంవత్సరాలుగా ఈ వలస గోరుబందల వల్ల మా మొత్తం పోయిన మా విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, సంస్కృతి పోయింది. లాస్ట్ మా గోచుకు చూసిపెట్టేటుంది. అన్న రేవంత్ అన్న నిన్ను కాపాడే బాధ్యత మాది, నిన్ను 5 సంవత్సరాలు పదవిలో ఉంచే బాధ్యత మాది, మా సమ్మక్క తల్లిది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తున్నారు. అట్లే మోడీ గారికి కూడా మీరు గనక ఈ లంబడలు తొలగించకపోతే ఈ యొక్క దేశంలో మరి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీలే, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీలే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కోయత్తురే, ఒడిశా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీలే, ఒడిశా ముఖ్యమంత్రి కోయే. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో 30 మంది బీజేపీ ఎంపీలు ఆదివాసీలు అన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరి రామచంద్ర గారి పైన ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఎంత ప్రజాస్వామ్యంగా పోరాడతామో, ఎంత బతిలాడతామో, అన్ని ప్రయత్నాలు చేస్తామో, చివరికి ఏది కానప్పుడు చేతిలోన బాణం ఉంది, పోరాడే శక్తి ఉంది, చేతిలోన సమ్మక్క తల్లి బాణం ఉంది, గురి చూసి కొడితే నీ గుండెల్లో దిగటం ఖాయం కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు మరొకసారి పాదం చేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. పోతే నా ఉద్యోగం, వస్తే నా జాతి బిడ్డలందరికీ ఉద్యోగాలు. జై ఆదివాసీ. మానుకోట మార్చి 1 కి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ సభ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు దుబ్బ సాయి కుమార్ గారికి, అదేవిధంగా ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు డిఈ బయారం వాస్తవులు సింగారం ముద్దుబిడ్డ అయినటువంటి చుంచ రామకృష్ణ గారికి, అదేవిధంగా యువ అడ్వకేట్ విద్యార్థి నాయకులు ఆనంద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆదివాసీ పెద్దలకు, ముఖ్యంగా పూర్వం ఖమ్మం జిల్లా, పూర్వం వరంగల్ జిల్లా అన్ని గుడేల నుంచి వచ్చేసినటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, అయ్యలకు, అవ్వలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మధ్యాహ్నం శుభాభి వందనాలు. ఏదైతే ఆదివాసులు 2018లో జరిగిన 17-18 జరిగినటువంటి హైదరాబాద్లో ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని ఉవ్వెత్తున లేచింది. మళ్ళీ రాజకీయాల వల్ల అది సమసిపోయి మళ్ళీ ఆనాడు ఆదిలాబాదులో లేచింది, ఈరోజు భద్రాచలంలో మళ్ళీ స్టార్ట్ అయ్యి ఏదైతే 9 తెగల ఆదివాసులంతా ఇన్ని రోజులుగా మా ఆదివాసీ సమాజం ఒక జాతితోటి నష్టపోతుంది ఎస్టీల అని లంబాడీలను ఎస్టీల నుంచి తీసివేస్తే 9 తెగల ఆదివాసికి పూర్తిగా న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతోటి ఈరోజు 9 తెగల ఆదివాసీ ప్రజలంతా కాగుడాగా ముక్త కంఠంతో ఆదిలాబాద్ నుంచే భద్రాచలం వరకు ముక్త కంఠంతో చిన్న పిల్లో నుంచి ముసలితనం వరకు ఉన్నటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి వాటి నోటి నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఏంటి అంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అంటే నేటి సమాజం కూడా ఆలోచించాలా, నేటి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. ఆదివాసులు బిడ్డ మనసు కలిగినటువంటి రామచిలుక గుణం కలిగినటువంటి ఆదివాసుల మనసు, ఎవరితో కావాలని గొడవకి దిగేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వెన్న ఎంత చక్కగుంటుందో అటువంటి వెన్నె మనసు కలిగినటువంటి ఆదివాసులు ఈరోజు మాకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందపరిచినటువంటి హక్కులను ఏ ప్రభుత్వాలు కూడా మాకి చక్కగా ఇస్తలేదు. మా హక్కులు మాకి కావాలని అడిగే క్రమంలో
వస్తున్నటువంటి ఆదివాసీ ఐటీడీఏలకు వస్తున్నటువంటి నిధులు ఎటుపోతున్నాయా అంటే ఏదైతే 9 సెక్టార్లలో ఉద్యోగాలుగా తిష్ట చేసినటువంటి వ్యక్తులని లెక్కలు చూసినట్టయితే ఆ ఆఫీసులలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు లంబాడి జాతికి సంబంధించిన ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఏ ఒక్క మిగతా తెగల అభ్యర్థులు ఏ ఇంటర్వ్యూకి పోయినా వాడు తొక్కబడుతున్నాడు. తొక్కబడడం వల్ల, నష్టపోవడం వల్ల, హింసించబడడం వల్ల ఆదివాసులు ఎదురు తిరిగి వాస్తవాలు గ్రహిస్తే అసలు లంబాడీస్ ఎస్టీలే కాదు కదా అన్న వాస్తవం ఈరోజు బయటకు వచ్చింది. ఏదైతే పెద్దలు తెల్ల వెంకట్రావు బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సరే, అంతకు ముందు కూడా వేశారు కేసు వేసడం వల్ల కూడా అది టేబుల్ మీదకి వచ్చి వాస్తవాన్ని ప్రభుత్వాలను అడిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేసరికి ఈరోజు ఆ ప్రభుత్వాలు గవర్నమెంట్లకు నోటీసులు ఇచ్చి వాటికి ఆన్సర్ ఈ రోజు వరకు కూడా ఇవ్వలే. ఆ క్రమంలో యావత్ ఆదివాసీ కూడా ఉద్యమం బాటపట్టింది. ఖచ్చితంగా ఉన్న వాస్తవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇయ్యండి అని రకరకాలుగా ఆదివాసీ సమాజం ఉద్యమం బాటపట్టింది కనుక అందులో భాగంగా నేడు మానుకోటకు వచ్చేది. ఈ మానుకోటలో ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్, అసెంబ్లీ హెడ్ క్వార్టర్, పార్లమెంట్ హెడ్ క్వార్టర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అంటే లంబాడీ సోదరులకు ఒక న్యాయం, ఆదివాసీ సోదరులకు ఒక న్యాయమా? ఎస్పీ గారు, కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయండి. వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసులా మీరు పర్మిషన్ ఇస్తారే, అదే ఇదే సభ వాళ్ళు పెట్టుకుంటే నడి రోడ్డు మీద ఎంఆర్ఓ ఆఫీసు ముందు మానుకోట సెంటర్లా వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. ఇవాళ ఆదివాసీ పర్మిషన్ అడిగితే ఊరు బయట తీసుకొచ్చి మీరు ఆదివాసులు అడవిలకే పొండి అని. ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ ఉన్న సమాజం, మానుకోటలున్న సమాజం, మానుకోటలున్న వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే వివక్షత ఇక్కడే ఆగపడుతుంది, ఇంకెక్కడో కాదు. సాటున నరిగే ఉద్యోగాలు ఎక్కడ? కళ్ళకి గట్టినట్టుగా ఈ రోజు మానుకోట సమాజానికి అగపడ్డది. ఎంత చిగ్గుచేటు అంటే ఇది ఆ ప్రజాస్వామ్యం అంటే ఇదే నా ప్రజాస్వామ్యం. ఈ రోజు కనీసం మార్చి 1 అంటే కనీసం మానుకోట యూతల బజార్లో కూడా నడవలేని పరిస్థితే. మా వాయిస్ని సమాజానికి చెప్పుకునేటందుకు మా ఆదివాసీ నాయకులంతా కూడా మార్చి 1 అని మానుకోట్లో పెట్టారు. పెడితే ఏ ఒక్కరిని కూడా మీకు పర్మిషన్ లేదంటున్నారు. అంటే ఈ ఆదివాసులంతా, ఈ ఆదివాసీ యువత అంతా ఇవాళ ఇద్దరు కలిసి, చుంచా రామకృష్ణ, మైపతి అరుణ్ కుమార్ కలిసి, అంటే ఒక లంబాడా సమాజం ఒక మైపతు అరుణుని ఒక్కరినే తట్టుకోలేకపోయిందే అంటే ఒకసారి ఆలోచన చేయండి. అరే మీరు పొరపాటు చేస్తున్న లంబాడా సమాజం సోదరులారా, ఆయన ఒక్కడు కాదు, ఆదివాసీ సమాజం ఇక్కడ ఉన్న యువకులు మొత్తం మైపతు అరుణులే. అది మర్చిపోయారు మీరు, ఆ విషయం మర్చిపోయారు మీరు. ఒక మైపతు అరుణ్ని కామారంలో మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మార్చి 1 జరగదా? ఇక్కడికి జనం అంతా రాలేదా? ఆదివాసులంతా అన్ని గుడాల నుంచి రాలేదా? వచ్చిండ్రు కాబట్టే ఇకనైనా అర్థం చేసుకోండి. మానుకోటలో ఉన్నటువంటి వ్యవస్థ, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాం. మీరు ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఇవ్వద్దు పర్మిషన్. వాళ్ళకి అక్కడిస్తారు, మాకి మాత్రం ఊరు బయట పడేస్తారు. ఇది మాత్రం వివక్షత ఉన్నది. ఒకసారి జిల్లా మెజిస్ట్రేట్ గారు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మేము శాంతియుతంగా మా హక్కుల కోసము, మా నాయకులందరూ మానుకోటకు వచ్చి హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం, మేము అడుగుతామని అంటే కనీసం దీనికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ప్రతి జీవికి స్వేచ్ఛ అవసరం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి అడిగే రైట్ ఉన్నది, ప్రతి వ్యక్తికి అడిగే రైట్ ఉన్నది. మీరు కనీసం మేము అడిగినాటిని మీకు రైట్ లేదని ఏరి పారేయడం ఇది కరెక్ట్ కాదు. కనుక ఇకనైనా రాబోయే రోజుల్లో మేము శాంతియుతంగా, మా ఆదివాసీ సమాజం ఎక్కడ చేసినా శాంతియుతంగానే పోరాటం చేస్తుంది. మా ఆదివాసీ పుట్టుక పోరాటాల గడ్డ. ఈ రోజు కాదు, చరిత్ర చూడండి. ఒకసారి చరిత్ర చూసినట్టయితే గతంలో రాజుల కాలం కంటే 1000 లక్షల సంవత్సరాల నుంచి చూడండి, ఆదివాసీ ఒకటి కింద వంగిపోడు.
ఆదివాసి ఎవ్వడికి తల వంచడు. అవసరం వస్తే సావనన్న చస్తాడు, అది యుద్ధంలో చస్తాడు. కానీ ఒకరికి మాత్రం తల వంచి ఒకరికి లాలుచి పడైతే ముందుకు పోడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ఇక్కడికి వచ్చినటువంటి నా ఆదివాసీ సోదరులందరి పక్షాన స్వాగతం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఆదివాసీల ఐక్యత. చట్టబద్ధత లేని ఎస్టీ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే, చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే. జై ఆదివాసీ. కూర్చున్నట్టు ఎవరు రాజ్యాంగ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన విశ్వమేధావి. ఆయన చదివిన ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు కానీ ఆయన చదివినటువంటి రాజ్యాంగాన్ని ఎవరు చదివారు అంటే మరి ఆయన గుర్తిస్తారు. ఆయన తప్పిదమ్మా. మరి ఆయన మానవ పరిణామ శాస్త్రవేత్త అన్ని తెలిసారు. ఆయన కూడా ఆయన ఏదో మేము బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాడు కాబట్టి మా పేరు వీళ్ళు పోరాడంట. బ్రిటిష్ వాళ్ళు మందుకొండు తుపాకులు మోసినే మొత్తం వీళ్ళే. మొఘల్ చక్రవర్తులకి తుర్కోలకి మొత్తం కూడా ముస్లింస్ కి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడెక్కడ ఇరాన్ చేసిన వాళ్ళందరూ కూడా మందుగుండు సామాగ్రి మోసినంత కూడా వీళ్ళే కదా. వీళ్ళు దేశద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళు. అంటే ఈ లంబాడీకి సంబంధించిన వాళ్ళు దేశద్రోహం చేశారు. అవును, మరి ఆనాటి లెక్కల ప్రకారం అవే కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మందుగుండు సామాగ్రి చేసినట్టు ఎవరు? మరి అట్లనే ఇప్పుడు మొఘల్ చక్రవర్తి చేసినట్టు ఎవరు మరి? అవునా కదా? ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ మీకు వాళ్ళకు ఒకే రకంగా జనాభా దామాష ప్రకారంగా ఉంటే బాగుంటుంది వాళ్ళ ఆలోచన చెప్తా ఉన్నారు. చూసాము మీరు ఇద్దరు ఎందుకు కలుసుకోలేకపోతున్నారు? లేదండి, కలిసిపోవాలంటే మన తాతయ్యడు, మన ముత్తాతయ్యడు, మా తాతయ్యడు, మా ముత్తాత, మా తాత. మాకంటే ఇప్పుడు పోయి ఉన్నది. మాకు పోయి అంటే మాకు 3, 4, 5, 6, 7 కట్టుకుపోతుంది. దాని ప్రకారం మాకు అన్న అవుతారా, తమ్ముడు అవుతారా, బావ, బామ్మర్ద, మామ మేము పిలుచుకుంటాం. లేదనుకుంటే నాయకులు వాళ్ళకంటూ ఒక ఆచారాలు ఉన్నాయి. వాళ్ళకి గోన్స్కి కొన్ని ఆచారాలు ఉన్నాయి. గోన్స్కి పోయి కలిపి మేము అంతా కుదురుతున్నాం. ఇంత దాదాపు 75 సంవత్సరాల కాలం పాటు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఎత్తున ఈ ర్యాలీలు, ఈ ధర్నాలు సంబంధించిన రాష్ట్రాలు ఇంతకాలం ఎందుకు ఆగిపోయారని దీని మీద ఇంతకాలం ఎందుకు అయిపోయినా అంటే అందరూ అంటే కదా అమాయక ఆదివాసి. అమాయకులు అందరూ అనేది అమాయక ఆదివాసి. ఇప్పుడు మా దోసిపోయి మేము తెలుసుకోవడానికి ఇంతకాలం పెట్టినాం. తెలుసుకున్నాం కాబట్టి 2017 ఎప్పుడైతే జోడేఘాట్లో కుమరం భీం పక్కన ఎవరు సంఖ్య బొమ్మ ఏదో బొమ్మ పెట్టి, సంఖ్య బొమ్మకి మా యొక్క కుమరం భీం ఏంటి సంబంధం? అదే కదా సంబంధం. ఎట్లా పెడతాం? మళ్ళీ అంటే మళ్ళీ ఏదో వ్యతిరేకంగా ఏదో రకంగా మాట్లాడుతున్నాడు అంటారు. ఏమన్నా కానీ ఏమి సంబంధం నేను అంటున్నా. కాబట్టి అక్కడి నుంచి మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ 2018 మొదలైన ఉద్యమం ఇవాళ సుప్రీంకోర్టులో విదేశ చేరుకున్నారు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మీరు ఈ దేశ పౌరులు అయితే, ఈ దేశ భద్రతను కాపాడకపోతే, ఈ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలంటే కూర్చడం కాదు, బెదిరించడం కాదు, నిజాన్ని ఒప్పుకోండి. మీరు తర్వాత ప్రభుత్వాలు మీకు ఏ రిజర్వేషన్ కావాలో ఆ రిజర్వేషన్ 6 కాబట్టి 12 తీసుకోండి. మీకు కానీ ఎస్టీ లేదు మీకు, అది తెలుసుకోండి. మీరు మీ ప్రొఫెసర్లు ఉన్నారు, మీ మేధావులు ఉన్నారు. ఏదో డూప్లికేట్ అది ఫోర్జరీ సర్టిఫికేట్ పెట్టద్దు. మాకు ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు చూపెట్టండి, తీసుకెళ్ళి మేము లోపలేస్తారు. నీ సర్టిఫికేట్ ఫేకే కదా. నువ్వు బీసీలు చదువుకున్నావు, నువ్వు ఎట్లా ప్రొఫెసర్ అయినావు, ఎట్లా ఎంపీ అయినావు చెప్పండి. ఇవాళ సార్ మీ పోరాటం ఇక్కడికి ఆగిపోతుందా ఇంకా పోతా ఉంటారు? ఇంకా ఉధృతమైంది రానున్న రోజుల్లో. ధర్మయుద్ధం అంటే ఏంటిది? అంతిమ పోరాటం ఇది. సావో రేవో, పోతే మేము పోవాలి, లేకపోతే వాళ్ళు తీసేయాలి, అంతేగా. అప్పటిదాకా ఆపే ప్రసక్తి లేదు. ఇక ధర్మయుద్ధం పేరు పెట్టినాక మళ్ళీ ఇట్లా పడుకుంటాం. మేము ఉద్యోగాన్ని లెక్క చేయని పక్కన పడేసినాం. వీళ్ళందరూ రిటైర్డ్ ఉద్యోగస్తులు, మాకు పీకేదే ఉంది అంటున్నారు వాళ్ళు, అంతే కదా. కాబట్టి నువ్వు బొచ్చు పీకుతావా లేకపోతే గుండు కొడతావా, అవన్నీ ఏం చేయాలో అవి చేసుకుని పోతూనే ఉంటాం. కానీ నిన్ను మాత్రం ఎస్టీ జాబితా తొలగించేంత వరకు 76 పుట్టిన చుంచు రామకృష్ణ 76 కలిపి లంబాడ తొలగించేంత వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటాడు. అప్పుడు దాకా భయపడడు. నువ్వు పొడిచినా, చంపినా, బేదిచ్చినా భయపడటానికి చుంచు రామకృష్ణ సమ్మక్క తల్లి భక్తుడు. ఆ తల్లే ఎప్పటి వరకు ఉంచాలో అప్పటి వరకు ఉంటుంది. నువ్వేం చెప్పావు? వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది. అయితే మొత్తం ఇటు గిరిజనులకు సంబంధించిన దాంట్లో అందరూ కలిసిపోయి బాగుంటుంది, కలిసిపోయి ఉంటే బాగుంటుంది వాళ్ళ ఆలోచన ప్రతిదీ అదే చెప్తా ఉన్నారు. మీరేమో పక్కగా చర్చిస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇంట్లో దొంగపడేట కలిసి మనం కాపురం చేద్దాం, సంసారం చేద్దాం అంటే మీరు చెప్పండి. దొంగతనం చేస్తుంటే బుర్ర మేమంటుంటే అంత కలిసి కాపురం చేయమంటే ఎక్కడండి? ఎవడు చేయడు. ఇప్పుడు సపోజ్ మీరే బీసీ రిజర్వేషన్ ఉన్నారు, వాళ్ళు తీసుకుని మిమ్మల్ని కలిపి ఒప్పుకుంటారా?
ఎవడు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు బీసీ ఏ ఒప్పుకోవట్లేదు, బీసీ బి ఒప్పుకోలేదు, బీసీ సి ఒప్పుకోలేదు, బీసీ డి ఒప్పుకోవట్లేదు, ఎస్సీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఓసీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎవడు ఒప్పుకోవట్లేదు వాళ్ళని. మా కొద్ది మొర్రు అంటారు వాడిని, మా అమ్మాయి కాదు గారు ఇంతకాలం భరించారు కానీ మా కొద్ది అంటారు. వాడి దారి వాడికి ఏమి ఇస్తారో ఇచ్చుకోండి ప్రభుత్వం, లాస్ట్ కేంద్ర ప్రభుత్వం 60 లక్షలు ఉంటున్నాయి కదా, ఏదైనా ఇచ్చుకోండి. ఎస్టీ మాత్రం ఇవ్వడానికి లేదు. ఎస్టీ ఇవ్వాలంటే భారత రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, ఇంకా 5 సూత్రాలు ఉన్నాయి, దానికి లోబడి ఉంటే ఇవ్వచ్చు, లేనప్పుడు ఇవ్వడానికి లేదు. కానీ మీ దాంట్లో మాత్రం పొత్తనే లేదు, ఒత్తే లేదు ఇంకా అసలు. మీరు వాళ్ళు ఒకటి కాదా? ఎట్లయితే వాళ్ళు వచ్చిందేమో ఆఫ్ఘనిస్తాన్ గౌరవాలు ప్రార్థించి వాళ్ళు వచ్చారు. మరి ఆ రోజు కేంద్ర రాజ్యాంగం ఎలా రాసి ఇచ్చింది? ఎవరిచ్చింది అసలు? ఇవ్వలేదు, సుప్రీంకోర్టులో ఇష్టం తీసుకున్నారా? వాళ్ళు తీసుకున్నారు కానీ నేను అంటలేదా, డిఎన్టీ నుంచి డిఎన్టీ చేసి పక్కన ఎస్ కలుపుకుని ఎస్టీ అయిపోయినారు. పిచ్చోలు చేసిరండి మమ్మల్ని ఆదివాసీని. ఇవాళ ఏమైంది తెలుసా, వాళ్ళే రేవంత్ రెడ్డి పిగుతాం, పొంగులేటి శ్రీనివాస్ పిగుతాం, మోడీని పిగుతాం, వాడిని పిగుతాం, చంద్రబాబుని పిగుతాం అని వాళ్ళే అంటారు. మేమంటలే కదా, మేము దండం పెడుతున్నాం, రేవంత్ రెడ్డి గారు దండం పెడుతున్నాం, చంద్రబాబు గారు దండం పెడుతున్నాం, మోడీ గారు దండం పెడుతున్నాం, అందరూ దండం పెడతాం, పోలీసులు కూడా దండం పెడతాం, అందరూ దండం పెడతాం, పాత్రికేయులు కూడా దండం పెడతాం. మేము వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చదువుకోవట్లేదు, మేము చదువుకుని ముందుకు వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే పిచ్చి మాట్లాడితే మా అరుణ్ కుమార్ మాట్లాడుతుంది ఇవన్నీ చదువుకున్నాడు. ఈ భూమి మీద ఏమి తినాలి, ఏ ధాన్యం మనకు మంచిది, సిరిధాన్యాలు కావచ్చు, సజ్జలు కావచ్చు, కూరలు కావచ్చు, మరి మిగిలినటువంటి ధాన్యాలు, కూరలు, అండు కూరలు, ఇటువంటి అన్నీ ఉంటాయి. తర్వాత ఏ గడ్డలు తినాలి, ఏ గడ్డ విషయం ఉంటుంది, ఏదైనా పురుగు కలిసినా, పుట్ట కలిసినా, లేకపోతే దెబ్బలు తగిలినా ఏ ఆకుపసలతో మందు వేసుకోవాలి, ఇదంతా తెలియదు. సైన్స్ పుస్తకం కంటే పుస్తకం రాయడానికి ముందే మేము ఏ దానాలు తినాలి, ఏ తింటే మంచిది. ఇవాళ అందరూ కూడా డాక్టర్లు ఏం రాస్తారు, నువ్వు జొన్నలు తిను, కుర్రలు తిను, సామలు తిను, రాగి జావ తాగు, అంబలు తాగు, ఏం చెప్తారండి డాక్టర్ చదువుకొని? ఇది మా పూర్వీకులు ఎప్పుడో నేర్చింది ఇవన్నీ. ఇవాళ మొత్తం కూడా ఈ హాస్పిటల్లో లక్షల రూపాయలు బిల్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఎడిపోతుంది, ఆయుర్వేద వైద్యం పోతుంది. ఇవన్నీ ఎవడు కనిపెట్టి ఆదివాసి కదా, ఆదివాసి తెలివైనడా లేకపోతే వీడు ఎక్కడి నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెలియగలడు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడితేనే మా అరుణ్ కుమార్ తిక్కరేగి వాడు ఏదో మాట్లాడతారు. చివరికి ఏమంటారు సార్? అసలు గిరిజన కాదండి వాడు, అసలుకి గిరిజన కాదు వాడు అసలుకి. అప్పుడు క్రిమినల్ ట్రైబ్, నేరపూరితమైన తెగాది ట్రైబ్ అంటే మళ్ళీ నీ తెల్ల నా తెల్ల షెడ్యూల్ ట్రైబ్, నేను డిఎన్టీ ట్రైబ్ అంటారు, అది కాదు క్రిమినల్ ట్రైబ్. నేరపూరిత ప్రభుత్వం ఉన్నటువంటి ఒక తెగ వాళ్ళు అప్పుడు బ్రిటిష్లో గుర్తించింది. అందుకని రోజు సాయంత్రం పూట 5 గంటలకి స్టేషన్లో పోయి సంతకాలు పెట్టాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రోజు సాయంత్రం బిజీ, ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు పోలీసులు. ఇవే కేసులు, దందాలు, ఒక పక్కన గంజాయి పోతుంది, ఒక పక్కన డ్రగ్స్ పోతుంది, ఒక పక్కన ఉమెన్ ట్రాఫికింగ్, ఒక పక్క దొంగతనాలు, ఒక పక్క అత్యాచారాలు, మొత్తం గిరిజన చేస్తారు. మళ్ళీ గిరిజనులు అంటారు ఏంటండి బాబు? ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు ఎవరి జోలికి పోరు, నీతి నిజాయితీ ఉన్న ఈ దేశంలో ప్రజలందరికీ కావాల్సినటువంటి ఈ యొక్క ఆహారాన్ని కానీ, సంస్కృతిని కానీ, సాంప్రదాయాలు కానీ, ఆఖరికి గుళ్ళలో కొలిసే దేవుళ్ళు కూడా బయటకు తీసింది ఆదివాసీలే. మీరు కావాలంటే పెద్ద పెద్ద ఏగాలని చెప్తారు. అరే మూలవాసి ఎక్కడ కాదు, మూలవాసి కాదు. ఇప్పుడు కొరివీరన్న గుడి ఎవరిదండి? అది కొరివీరన్న గుడి ఎవరిది? కారువలు ఆడబెట్టిన అవి చేస్తున్నారు వాళ్ళకి, అవునా కదా? ఇలా గుడిలో మొత్తం లింగాన్ని మింగేటోళ్ళు ఎవరు? కాబట్టి పూర్తి స్థాయిలో అయితే గిరిజనులు ఎవరు, ఆదివాసులు ఎవరు అనే దాని మీద వాళ్ళ యొక్క బాధను అయితే రుదిస్తున్నారు. దాని మౌన పోరాటం కూడా చేస్తున్న పరిస్థితి ఇది. స్పెషల్ సిద్ధాంత ఫెస్ట్ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, మేధావులు, నాయకులు, స్త్రీల సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ చైర్మన్ గారు చుంచు రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు మొదలు పెడదామా? లంబడోళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు. వాళ్ళది ఏరియా కాదు, స్టేట్ కాదు, దేశమే కాదు వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్ మేవార్ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు. దాని తరువాత క్రమంగా రాజస్థాన్ నుండి మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్ కు, కర్ణాటకకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కి వచ్చిరా లేదా? మహారాష్ట్ర బార్డర్ ఉన్నది కదా, ఆదిలాబాద్ ఆనుకోని ఉన్నటువంటి ప్రాంతం ట్రైన్ రోడ్ ఉంది కదా, ట్రైన్ రోడ్ కి నాందేళ్ల మొదలవుతుంది వాళ్ళ కథ. ఇట్లా స్ట్రేట్ బార్డర్ వస్తుంది. ఇక ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, సీదా కొత్తగూడెం, ఇక భద్రాచలం వరకు ప్లేన్ ఏరియా ఆసరా చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ ప్రధానంగా గుర్తించాలా, 1950లో రాజ్యాంగం 1950 జనవరి 26 వచ్చింది మనకి ఇంప్లిమెంటేషన్. జనవరి 26 వచ్చింది. 9 తెగలకు మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో 9 తెగలకు మాత్రమే లిస్ట్ వచ్చింది. లంబాడీలు ఉన్నారా? గట్టిగా 1956 లిస్ట్ వచ్చింది, ఉన్నారా?
1960 ఉన్నారా? 65, 67 ఉన్నారా? 70లో కూడా లేరు. మరి 76 ఎట్టొచ్చి అంటున్నా చెప్పాలి కదా. మరి ఎట్లా చెప్తారు? 1901 బీసీలు వీళ్ళు ఎవరు? బంజారా, సుగాలి, లంబాడి వీళ్ళు 1901, 1920, 1930, 1940, 50, 60, 70, 76లో ఎస్టీలు కలిపిరంట. మరి ఎట్లా కలిపిరో? మరి భారత రాజ్యాంగం 1950 జనవరి 26 ఇంప్లిమెంటేషన్ అయితే మరి 1976లో డిలిమిటేషన్ అయినది. లోక్సభ స్థానాలు కొద్దిగా పెంచండి, అవి చేయండి, కమిషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉంటుంది, గుర్తించాలా? లంబాడీలను డీనోటిఫైడ్ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చారు. ఏది? కొద్దిగా. ఇప్పుడు ఏం చేసారు వాళ్ళు? ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు మనైపోయేదాకా వచ్చినాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి 1976లో చట్టబద్ధం కలిపితే భారత రాజ్యాంగం ఇయాల్టికి 106 సార్లు అమెండ్మెంట్ అయింది. మరి వీళ్ళది ఏ సవరణ ద్వారా వచ్చిందంటున్నా చెప్పాలి కదా. భారత రాజ్యాంగంలో 106 సార్లు సవరణ జరిగితే మరి ఏ రాజ్యాంగం సవరణ ద్వారా మరి లంబాడీని చేర్చి అంటున్నా చెప్పాలి కదా. చెప్పండి. ఇంకోటి మేధావులు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి చెప్తున్నా, బీసీలో ఉన్నటువంటి వాళ్ళని ఎస్టీలు ఎట్ట కలుపుతారా? 1960లో సెన్సస్ తీస్తే వీళ్ళది 96,000 మంది. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సంబంధించిన రికార్డు తీస్తే లంబాడీలు 96,000 మంది 1961లో. 71లో వీరి యొక్క జనాభా 132,000 మంది. 81కి వచ్చిరా 11,30,000 మంది. మరి 10 సంవత్సరాలకు ఎట్లా పెరుగుతారు అంటున్నా. మీరు వలసవాదం కాదా? వలస వచ్చిన ఒప్పుకోవాలి కదా. మా వాదన ఏంది? మీరు ఇక్కడ వాళ్ళు కాదంటున్నాం, మూలవాసులు కాదంటున్నాం, దేశానికి మూలవాసులు ఆదివాసులు అంటున్నాం. అవునా కాదా? ఈ దేశం మనదే, మన రాజ్యాల మీద ఏర్పాటు చేసిన రాజ్యం ఇది. మీరు 1857 తీసుకోండి, చరిత్ర రికార్డు ఉంటది. అలాగే మన యొక్క 1976లో కలపలేని మన వాదన ఉన్నది కదా. సుప్రీంకోర్టులో వేసిన కేసు స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో నోటీసులు, వాటికి వాస్తవాలను పంపించి సుప్రీం కేసులో కేసు నడుస్తున్న వాటికి సమర్పించడం అనేది మా చైతన్య యాత్ర. మా ధర్మయుద్ధం 1 భద్రాచలం, 2 ఆదిలాబాద్. ఇప్పటి కూడా మీరు ఇట్లనే మేల్కోకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్గి పుట్టిస్తాం. స్టేట్ మొత్తం ఇట్లనే ఇట్లా సమన్వయం పాటించకుండా ఉంటే ఒక్కొక్క ఆదివాసి 10 అరువుల్లో అవుతాడు. 5 రకాల 1976లో కలపలేదని మా వాదన. 96,000 మంది ఉన్నారు 1961లో. 71లో 132,000 మంది. 81లో 11 లక్షల మంది. మరి 91కి వచ్చేసరికి 16 లక్షల మంది అయ్యారు. మరి మన జనాభా ఎంత తెలుసా? గానాడు 4 లక్షలు కూడా లేదు ఆ రోజు. ఇప్పటికి కూడా మన జనాభా 15 లక్షలు మించలే. దేశానికి మూలవాసులమే, గూడాలలో ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే విన్నవిస్తున్నాం, ఫ్లూయెన్స్ గా కరెక్ట్ గా మా అల్టిమేట్ ఒకటే జారీ చేస్తున్నాం. ఈ ధర్మయుద్ధం పేరిట ప్రజలకు, మా ఆదివాసులు విద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో కోల్పోతున్నాం. ఇప్పటికి కూడా మీరు చర్య తీసుకోకుండా ఉంటే జరిగేది మాత్రం మేము చెప్పాం. దాదాపు ఈ రోజు వాళ్ళ యొక్క జనాభా 30 లక్షల పైచీలకు. ఏమంటాడైనా? రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతున్నట్టు అవుతుందా? వీళ్ళ వల్ల పడగొట్టేది ఉంటే వాళ్ళు పడిపోతారు కానీ వీళ్ళ వల్ల కాదు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, చుంచు రామకృష్ణ అన్న యాత్ర మొదలైంది. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, మాకు ప్రెజర్స్ కూడా వస్తున్నాయి పైనుండి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎక్కడ కనుక జాక్ పిలుపునిస్తే అక్కడికి రావాలా. సిద్ధమా? చట్టబద్ధ లంబాడీలు వెంటనే మానుకోటలో మరి ఆదివాసీ ప్రజా సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు అందరూ మరి నిరుద్యోగ మార్చి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ఎన్నో నిర్బంధాలు ఇవాళ మా మీద పెట్టి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో అడ్డుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమము మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎంతో సంయమనంతో మేము నిర్వహించుకుంటున్నాము. అయినప్పటికీ కూడా మాకు మా నాయకులను కూడా ఇండ్లల్లో నిర్బంధించి ఇవాళ ఈ కార్యక్రమానికి రాకుండా మరి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి.
మరి ఇవాళ మేము ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటిదనేది ఈ సమాజం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇన్ని రోజులు మీ అడవిలో ఉంటూ కాయ గడ్డ ఫలాలు తినుకుంటూ మరి మేము ఆదివాసులుగా అడవిలోనే ఉంటూ మరి మా చట్టాలను హక్కులను ఎన్నో కోల్పోయినాం. మరి ఆ హక్కుల కోసం మేము ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ఇన్ని రోజులు మరి వీళ్ళు ఎందుకు రాలేదు, ఇవాళ ఎందుకు వస్తున్నారు అనేది మరి సమాజము ఆలోచన చేయాలి. ఎందుకనంటే మేము 50 సంవత్సరాలుగా మరి లంబడోళ్లను మా ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల మేము అనేకమైనటువంటి దోపిడికి గురి అవుతున్నాము. మరి ఇవాళ వాళ్ళు చేరిన క్రమంలో 2% రిజర్వేషన్ తోటి వచ్చిన వాళ్ళు ఇవాళ 40-50 లక్షలు అంటున్నారు. మరి మేము 4%తో ఉన్నటువంటి వాళ్ళము గదే 10 లక్షలు ఉన్నాము. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏంటిది అనేది మేము సమాజాన్ని కావచ్చు, లంబాడ సామాజిక వర్గాన్ని కావచ్చు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళని ఎస్టీ జాబితాలో చట్టబద్ధంగా చేర్చలేదు కాబట్టి మేము ఇవాళ వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మేము కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. మరి ఆ రోజు కనుక వాళ్ళు చట్టబద్ధంగా చేరిస్తే మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. వాళ్ళు చట్టబద్ధంగా ఈ ఎస్టీ జాబితాలోకి రాలేదనేది ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి రాజ్యాంగ సవరణ కానీ జరగకుండా ఇవాళ వాళ్ళు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు. కాబట్టి మేము వాళ్ళని తీసేయాలని మానుకోటలో మరి నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నాం. మరి నిరుద్యోగ మార్చి ఎందుకు నిర్వహిస్తున్నామనంటే మా ఆదివాసీ బిడ్డలు చదువుకున్న వాళ్ళు విద్యావంతులకు కూడా మరి వాళ్ళని చేర్చడం వల్ల ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. మరి గతంలో జీవో3 పరంగా మరి 1950లో ఉన్నటువంటి గిరిజనులకే మరి జీవో3 పరంగా ఉపాధ్యాయులు కావచ్చు, మరి పోలీసులు కావచ్చు, దాదాపుగా 29 శాఖల ఉద్యోగాలను ఇస్తున్న క్రమంలో వాళ్ళు దొంగతనంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు తీసుకొని మరి ఏజెన్సీలో కూడా వాళ్ళు చొరబడి మా ఉద్యోగాలను దోపిడీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ దోపిడిని ఇంతటితో ఆగే విధంగా ప్రయత్నం చేయాలని మేము నిరుద్యోగ మార్చిని ఇవాళ మానుకోటలో పెట్టినాం. మరి మానుకోటలో నిరుద్యోగ మార్చిని అడ్డుకునే ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మేము విజయవంతం చేసుకుంటామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. తొలగించాలి ఎస్టీ జాబితా నుంచి, తొలగించాలి ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. చట్టబద్ధత లేని లంబాడీలను, చట్టబద్ధత లేని లంబాడీలను ఈ యొక్క మానుకోట మార్చ్ పాస్ట్కి వచ్చినటువంటి వివిధ గుడాల నుండి వచ్చినటువంటి ఆదివాసీ సమాజానికి, తర్వాత వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఒక సింహం కూర్చుంది, ఇంకొక పులిని బంధించారు భయపడి. సింహం వచ్చింది, పులిని బంధించారు. గుర్తుపెట్టుకోవాలి, సింహం తిరుగుతానున్నది, సింహాన్ని బంధించడం వీళ్ళ వల్ల రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ సమాజానికి, మహిళలకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కొమరం భీం వారసులు, అంతేనా? కొమరం భీం వారసులమేనా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మానుకోట గడ్డ మీద ఉన్నాం. మనని ఇంత పక్కకి నెట్టేసిన అంటాను కానీ భయపడ్డది. మానుకోట పూర్వ చరిత్రకు పోతే అది ఆదివాసుల గడ్డ, ఆదివాసుల గడ్డ. అది పూర్వ చరిత్రలో చూసినట్లయితే మానుకోట అనేది ఆదివాసుల గడ్డ. కానీ ఒకరి నుండి ఒకరి పోయింది. అయినా మనం ఇక్కడ అడుగు పెడితే భయపడ్డరు, మనని పక్కకి బొమ్మన్నారు. భయపడ్డారని ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం. తరువాత ఇటువైపు చూసినట్లయితే సమ్మక్క సారలమ్మలు, వీరవనితులు ఎంతో మంది వచ్చారు. కాబట్టి మనము ఎస్టీ జాబితా నుండి లంబాడీసును తొలగించేంత వరకు కొమరం భీము ఎంత పోరాటం చేసిండు, బిర్సా ముండా కావచ్చు,
సమ్మక్క సారలమ్మ కావచ్చు, ఎందరో ఆదివాసి వీరులు పోరాటం చేస్తేనే మనకు 5వ షెడ్యూల్ రాజ్యాంగంలో పొందపరచబడింది. కాబట్టి మనం భయపడనవసరం లేదు. మనం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న క్రమంలో అడ్డుకుంటున్నారు. నేను అనుకున్నా అడ్డుకుంటున్నారు అంటే భయపడట్టే, అడ్డుకున్నారు అంటే భయపడట్టే. అరుణ్ కుమార్ ఎంతున్నాడు అరుణ్ కుమార్ నాకంటే ఇంకా బక్క పచ్చగానే ఉన్నాడు, కానీ హౌస్ అరెస్ట్ చేసిండు. ఎందుకు చేసిండంటే భయం అవుతుంది వాళ్ళకి, అరుణ్ చూస్తే భయం అవుతుంది. కానీ సార్ చెప్పినట్టుగా ఇక్కడికి ఎంతో మంది కొమరభీం వారసులు వచ్చిర్రు, ఎంతో మంది అరుణ్ కుమార్ వారసులు వచ్చిర్రు, తర్వాత సమ్మక్క సారలమ్మ వారసులు వచ్చిర్రు. మనం వెనుకకు తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఎస్టీ జాబితా నుండి లంబాడీసులను తొలగించేంత వరకు మనం కంకణం కట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని తొలగించేంత వరకు మనము చివరి పోరాటం వరకు మనం కొనసాగాలని మీరు వచ్చినటువంటి అందరూ నిరుత్సాహపడవద్దు. మనకి ఎన్నో ఆటంకాలు జరిగినాయి. ఈ మానుకోట గడ్డ మీదకి రావడానికి మనని ఫస్ట్ నుండే అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ మనని ఆపలేకపోయారు. మనం మానుకోట గడ్డ మీద ఆదివాసులంతా అడుగు పెట్టినాము. ఇదే మన విజయం అనేది మనం భావించుకోవాలి. కాబట్టి ఆదివాసి వీరులు, ఆదివాసి విద్యార్థులు, ఆదివాసి మహిళలు అందరము మనం ఐక్యతతోని మరి ఇక్కడ ఉన్నటువంటి సుంచు రామకృష్ణ జాకు ఆదివాసి 90 జాకు చైర్మన్ ఆధ్వర్యంలో ఏ పిలిపించినా మనము ఈ యొక్క తీసేసేంత వరకు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ వీళ్ళకి భయమైంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు వచ్చినాయి అన్నప్పుడే వీళ్ళు రోడ్లెక్కిరు అంటే ఏంటి, మమ్మల్ని ఖచ్చితంగా తొలగిస్తారు అనే భయం పుట్టుకుంది. కాబట్టి మనము తొలగించేంత వరకు ఈ పోరాటంలో అందరం కంకణ కట్టుకొని ముందుకుండాలి. నాకు 50 సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తున్నా, అయినా మీకోసం నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? యువత ఆలోచించుకోవాలి, మీతో సమాజం కూడా ఆలోచించుకోవాలి. చివరి వరకు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే పోరాటంలో మీరంతా చివరి వరకు ఉన్నట్టు ఎంతమంది చేతులు ఎత్తండి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. చట్టబద్ధత లేని లంబాడీలను కృతజ్ఞతలు అందరికీ, ఆదివాసీ సమాజానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున, అలాగే ఏదైతే చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించేటువంటి కంకణం కట్టుకొని ఆదివాసి సమ్మక్క, సారక్క, నాగులమ్మ వారసులందరికీ, కొమరంభీం, రామ్జీ గోండు, అలాగే మన యొక్క బిర్సా ముండా వారసులందరూ ముక్త కంఠంతో మానుకోట గడ్డ, ఆదివాసి గడ్డ అడ్డాని ఈరోజు కవాతు నిర్వహించినటువంటి ఆదివాసి ప్రజానికానికి అందరికీ కూడా ఆదివాసి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈరోజు మనము మానుకోటలే మార్చ్ కవాతు ఎందుకు నిర్వహించుకున్నామంటే, ఇవాళ వాళ్ళు అంటున్నారు మానుకోట అంటే మైబాద్ అంటే లంబడోళ్ళు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒకప్పుడు మానుకోటే ఆదివాసులు అడ్డ అనేటువంటిది చూపించడం కోసమే ఈరోజు కంకణం కట్టుకొని మరి అలా కవాతు నిర్వహించినాము. ఇవాళ ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఈ రోజు మనము కవాతు నిర్వహించి మరి ఈ రోజు మనం ఈ బహిరంగ సమావేశం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇలా చూస్తూ ఉన్నాము. మనము అరుణాన్ని ఆఫ్ చేసినా ఆగిందా? ఆగలేదు. అన్న ఏమన్నాడు? ఒకటే అడిగిండు. ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినటువంటి నోటీసు 342 ప్రకారము చట్టబద్ధత వాళ్ళకు ఉంటే, మీరు నియమ నిబంధనలు ఉంటే మీరు కలిపితే కలిపిల్లని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అనేటువంటి నివేదికని సమర్పించాలని చెప్పేసి వచ్చినటువంటి నివేదిక కోసము ఆ రోజు వచ్చిన 29వ తారీఖు వచ్చినటువంటి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉన్నదో ఆ అంశం మీద మనము న్యాయ పోరాటం చేస్తా ఉన్నాము. కానీ వాళ్ళలేగా మనము 60 లక్షల మంది ఉన్నాము, 70 లక్షల మంది ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా మనము బెదిరింపులకు పాల్పడలే. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో మనకి పొందపరిచినటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్కు సంబంధించినటువంటి మన హక్కులు, మన
చట్టాలన్నీ ఉల్లంఘన జరుగుతున్నాయి కాబట్టి న్యాయ పోరాటం చేద్దామని చెప్పి ఉన్నతస్తులు ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు, మన సమాజానికి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, అందరూ కలిసి న్యాయ పోరాటం చేస్తున్న తరుణం. కానీ వాళ్ళ లేక మనం 60 లక్షలు ఉన్నామని చెప్పి బ్లాక్మెయిల్ చేయలేక మనము ఫస్ట్ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళే కదా. నోటీస్ వచ్చింది 29వ తారీఖు వచ్చింది. నోటీస్ 29వ తారీఖు వస్తే వాళ్ళు కదా యూనివర్సిటీల ఫస్ట్ వాళ్ళు కదా ఈరోజు ఫస్ట్ రెచ్చగొట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నా ప్రెస్ మీట్లు పెట్టి ఆదివాసీ సమాజాన్ని రెచ్చగొట్టింది వాళ్ళు కదా, మనం కాదు కదా. పోలీస్ మిత్రులు దయచేసి, ఎందుకంటే విద్యుత్ సంస్థలో కూడా నాకు తెలుసు మొత్తం కింద నుంచి పై స్థాయి వరకు కూడా లంబాడి ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ మానుకోటలో. కరెంటు కనుక వాళ్ళు పునరుద్ధరణ చేయకపోతే అర్ధరాత్రి అయినా సరే మేము ఇక్కడ ఉన్న కరెంట్ వచ్చేదాకా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఎస్సీ గారు కావచ్చు, డీలు కావచ్చు, ఏడీ కావచ్చు, ఏలు కావచ్చు, వాళ్ళు చౌహాన్ కానీ రాత్రులు కానీ పవర్ కానీ కరెంటు కనుక ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన చర్య కూడా తీసుకుంటాం జేఏసీ తరపున. 29వ తారీఖు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదికని సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో దానిని చూసి లంబాడీలు ఎవరైతే గోర్ బంజారీలు అనబడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నత ఉద్యోగస్తులు అందరూ కలిసి యూనివర్సిటీలో ప్రెస్ మీట్లు పెట్టి, అలాగే వివిధ సోమాజిగూడలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆదివాసీ సమాజాన్ని రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళే కదా. ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడారు? బొచ్చు బీకలేరు, ఆదివాసులు ఏం చేస్తారని చెప్పి మాట్లాడింది వాళ్ళే కదా. బొచ్చు ఎట్లా బీకుతారు అనేటువంటిది మన అరుణన్న మాట్లాడింది కదా. ఎట్లా బీకుతారు, మీకు చేత కాకపోతే మా ఆదివాసీ సమాజం మేడారం సమ్మక్క గద్దెల దగ్గర ఎట్లా బీకుతో చెప్పిండా లేదా? ఇదే సీతారాం నాయక్ ఒక మాట అన్నాడు, దమ్ముంటే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో సీతక్క ఎట్లా తిరిగిద్దని చెప్పి మాట్లాడింది కదా. ఇవన్నీ కాదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు? వాళ్ళ చేసింది రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మనమా చేసింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆదివాసులు అనేటువంటి వాళ్ళు శాంతియుతంగానే మాకు సంబంధించినటువంటి హక్కులు మాకు కావాలి, మాకు సంబంధించినటువంటి మా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మాకు కొల్లగొడుతున్నారు. వాళ్ళు ఎస్టీలు కానే కాదు, వాళ్ళు అసలే డిఎన్టీలు, సంచార జాతులు, నొమాడిక్ ట్రైబ్స్. కానీ ఈ రోజు మాకున్నటువంటి రిజర్వేషన్ ఎవడు కట్టబెడుతున్నాడు అంటే ఇదే ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కట్టబెడుతున్నారు. కాబట్టి మా యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవాళ భద్రాచలంలో ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ స్థానం ఇవాళ ఇక్కడికి ఎట్లా వచ్చింది అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే ఇవాళ ఆదివాసులు అంటే అక్కడ భద్రాచలము, ఇవాళ మానుకోటను కూడా ఎట్లా మైమరిచారంటే ఒక రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, పెద్దలందరూ కూడా చట్టబద్ధత లేని లంబాడీల విషయంలో అందరం కూడా ముక్త కంఠంతో వీళ్ళని తొలగించేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేయకుండా తక్షణమే ఏదైతే నివేదికను సమర్పించాల్సి ఉందో దాన్ని సమర్పించాలి. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 2 ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 2 ఉద్యోగం ఒక్కడికే వచ్చింది ఆదివాసికి. అది కూడా ఎంత పోరాటం చేస్తూ వచ్చింది. మీ మండలమే, మీ ప్రాంతమే బచ్చల నవీన్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఒక్క ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 1 ఉద్యోగం ఒక్కటి వచ్చింది, తాటి ప్రమోద్కి వచ్చింది సత్తుపల్లి. అంటే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎవడైతే డిఎన్టీలు అనబడేటువంటి గోరు బంజారాలు ఉన్నారో వాళ్ళంతా కూడా నకిలీ సర్టిఫికెట్లతోనే ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు, కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. వాడికి నాకు పోటీ అంటే వాడేమో ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లో చదువుతాడు, మనమేమో ఆశ్రమ స్కూల్లో చదువుతాం. వాడికి మనకు పోటీ పెడితే ఎట్లా పడతాడు? వాడు కొడతాడా? పందిని వేటాడమంటే వాడు ఉచ్చు పెడతాడా? మనం పెడతాం ఉచ్చు. మన వచ్చి పెట్టమని చెప్పు. వేట ఎట్లాడాలని మనం చేస్తాం కదా, చేపలు ఎట్లాడాలని మనం వేటాడతాం. వాడికి వచ్చా అది? కాబట్టి ఏజెన్సీలో ఉండేటువంటి ఏజెన్సీ ఉద్యోగాలు కూడా వాడు కొల్లగొడతా ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులారా, విద్యార్థులారా, ఉద్యోగస్తులు సపోర్ట్ చేస్తా ఉన్నారు, మేధావర్గం సపోర్ట్ చేస్తా ఉన్నది. ఒకవైపు తల్లులు నా బిడ్డలకి ఉద్యోగాలు రావటం లేదని చెప్పి ముక్త కంఠంతోనూ ఇలా ఎండనక వాగనక వ్యవసాయ పనులను కూడా వదిలిపెట్టుకొని ఇలా వచ్చారంటే మన కోసం వచ్చారు, మనకు జరుగుతున్న అన్యాయం కోసం వచ్చారు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ముక్త కంఠంతో లంబడోలను తొలగించేటువంటి అంశం మీద జరిగే పోరాటాల్లో ముందు వరుసలో ఉండి కొట్లాడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మానుకోటలో ఆదివాసీ మార్చ్ పాస్ట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి సమస్త ఆదివాసీ ప్రజానికానికి
మరి జాక్ చైర్మన్ చుంచు రామకృష్ణ గారికి, వివిధ ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులకి, విద్యార్థి సంఘాల నాయకులకి, ఉద్యోగ సంఘాల నాయకులకి, మహిళలకు, దొరలకు, పేరంటాలకు, పటేళ్లకు, మరి అందరికీ యావత్ ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో నుండి మరి మీ అందరికీ తెలిసిందే, చట్టబద్ధతలని లంబాడీలను తొలగించాలి అనే విషయంతో మనం పోరాటం ప్రారంభించినాం. కాబట్టి మరి ఈ అంతిమ పోరాటంలో తొలి దశ పోరాటం జరిగింది, ఇప్పుడు మలి దశ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ పోరాటంలో అంతిమంగా పోరాడవలసింది విద్యార్థులే. కాబట్టి ఈ పోరాటంలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు ఎందుకంటే విద్యార్థులే మరి ముఖ్య పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మరి ఈ రోజు మరి ఆదివాసీ సమాజంలో చూసుకున్నట్టయితే మరి ఎస్టీ రిజర్వేషన్ మరి ఆదిమత్యకల కోసం మరి ఇవ్వబడితే మరి వరుసలైనటువంటి సంచార జాతికి చెందినటువంటి మరి గోరు బంజారైనటువంటి మరి లంబాడీలు మరి ఎస్టీ రిజర్వేషన్ ని అక్రమంగా పొందడం జరుగుతుంది. మరి అసలైన ఆదివాసీలైనటువంటి 9 తెగలు కోయ, కొండరెడ్డు, మరి చెంచు, అందు మరి అనేక రకమైన 9 తెగలకు మరి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి కడుపు గాలి నడక మనకి ఉద్యమం చేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి నిరుద్యోగ యువత, ప్రతి ఒక్క యువత మరి ఈ మలిదశ పోరాటంలో భాగస్వాములు మనం కోరుకుంటాము. ఎందుకనంటే మరి ఈ రోజు మరి మానుకోటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి అనేక రకంగా రాజకీయంగా ఒత్తిళ్లు, అనేక రకంగా పర్మిషన్ లేదని, తర్వాత ఈ ఫంక్షన్ హాల్ లేదని వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ మరి మరి ప్రతి ఒక్క మరి ఆదివాసీ బిడ్డలో మరి ఒక సమ్మక్క, ఒక సారమ్మ, పగిడిద్దరాజు, మరి గోవిందరాజు యొక్క మరి పోరాట స్ఫూర్తి ఉన్నది కనుక మరి మనందరూ ఈ యొక్క మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. మరి మైపతి అరుణ్ కుమార్ మరి ఈ మానుకోట గడ్డ మీదకి రాకుండా హౌస్ అరెస్ట్ చేసినా గానీ మరి ప్రతి ఒక్కరిలో ఒక పోరాట స్ఫూర్తి నిండి ఉంది కనుకనే మరి ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వాలకి మేము తెలియజేసేది ఏమిటంటే మరి ఆదివాసీల డిమాండ్ ప్రధానంగా మరి ఎస్టీ జాబితాలో 149 జీవో ద్వారా అక్రమంగా చొరబడ్డ లంబాడీలను తొలగించాలని. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికైనా మరి ఫస్ట్ 2 వాయిదాలు కూడా అయిపోవడం జరిగింది. మరి లంబాడీల యొక్క నాయకుల ఒత్తిడిల వల్లనే మరి నివేదికను సరైన టైంలో సుప్రీంకోర్టుకు అందజేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి మరి ఆదివాసీలకు అనుకూలమైన మరి నివేదికను అందజేయాలని కోరుకుంటున్నాం. లేదనుకుంటే మరి ఆదివాసీలకు అనుకూలమైన తీర్పును లేకపోతే అనుకూలమైన మరి నివేదికను అందజేయని పక్షంలో మరి ఇంకా అనేకమైన ఉద్యమాలు మరి ఈ మానుకోట కవాతుతోనే ఇక మానుకోట మార్చ్ పాస్ట్ తోనే మరి అంత ఇది కాదు. మరి రేపు 2 లక్షల మందితోనే మరి కెస్లాపూర్లో మరి ధర్మ యుద్ధం జరగబోతుంది. మరి అదే విధంగా మరి 5 రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఉన్న ఆదివాసీ మరి సోదరులతో మరి మేడారంలో 5 లక్షల మందితో మీ సభ నిర్వహించబోతున్నాం. ఎందుకనంటే మరి తొందరగా మరి ఈ ప్రభుత్వాలు స్పందించి మరి నివేదిక అందజేస్తే మరి ఈ సమావేశంతోనే మరి మేము మరి ముగింపు చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా మరి ఈ ఆదివాసీ సమాజంలో ఉన్న మరి అనేక మంది మరి విద్యార్థులతోనైతేనే, ప్రజలతో, మహిళలతోనే అనేక మందితో మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉంటుందని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మరి మీ అందరికీ తెలుసు అసలైన ఆదివాసీలు ఎవరు, వలసలు ఎవరు, మరి ఈ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నది ఎవరు, మరి ప్రభుత్వాలను కూడా మరి లాబింగ్ చేస్తూ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మరి లాబింగ్ చేస్తూ మాట్లాడుతున్నది ఎవరికైనా ఇక్కడ ఉన్న సమాజానికి అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికి విన్నవించేది ఒకటే, ఈ సమాజం మరి భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు మరి విద్యార్థుల ఆయువు పట్టు కనుక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ విద్యార్థులే మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకంటే ఉంది. ఎందుకంటే నేను ఒక విద్యార్థినే, నేను మరి లంబాడీల వలన మరి నష్టపోయిన ఒక విద్యార్థిని. కాబట్టి ఎందుకంటే నేను టీటీసీ, బిఈడి, పీజీ చేసుకునే ఒక నిరుద్యోగిగా మిగిలిపోవడం జరిగింది. మరి అసలే లంబాడీలు లేకుంటే మరి అసలైన మరి ఉద్యోగాలు మన ఆదివాసులు దక్కుతాయి కనుక నిరుద్యోగి ముందు వరుసలో ఉండి పోరాటం చేయవలసిన అవసరం
మన మీద ఉంది కాబట్టి మరి ఈ యొక్క సమావేశానికి మరి అధ్యక్షత వహించిన మరి సాయి కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన ప్రతి అలాగే మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి దొరలు పటేళ్ళు మరి వీరందరికీ పోలీస్ మిత్రులకు మరి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మాకు సహకరించిన మరి ఫంక్షన్ హాల్ మరి ఓనర్కి వీళ్ళందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. మిత్రులారా, మీకు తెలుసు ఎంత ఆక్రోశం, ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటే వాళ్ళు ఇక్కడికి రాగలిగినాం. వాస్తవంగా తెలంగాణలో ఆదివాసులు 9 తెగలు మాత్రమే 1950లో 342 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో గుర్తించడం జరిగింది. నిజంగా తెగలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ముందు చూపుతో రాసినటువంటి ఈ ఫలాలు ఈ 9 తెగల బిడ్డలకు చెందినవా అంటే చెందలేదు. అందుకే ఈ 9 తెగలు ఆనాటిగా అడుగులు పెట్టుకొని కాయగడ్డ కల్మసాయని మనసుతో జీవిస్తున్నటువంటి తెగలు సమాజానికి అప్పుడే ఎదుగుతూ చదువుతూ వస్తున్నటువంటి తరుణంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బంధువులను తీసుకొచ్చి చట్టబద్ధత లేకుండా కేవలం జీవోద్ధారం మాత్రమే 1976 అంటే మీకు చాలా మంది పెద్ద మనుషులకు తెలుసు. ఆ సమయం మొత్తం కూడా ఎమర్జెన్సీ పీరియడ్. ఆ ఎమర్జెన్సీ పీరియడ్ లో కేవలం జీవో ద్వారా మాత్రమే వచ్చి ఇప్పటికి 49 సంవత్సరాలుగా నేడు ఆదివాసులకు దక్కాల్సిన విద్య, ఉద్యోగం అన్ని రంగాల్లో కూడా ఇవాళ చట్టబద్ధత లేని లంబాడీలు మనల్ని దోచుకుంటున్నారు. మిత్రులారా, వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసులు అనగానే మీకు తెలుసు ప్రత్యేక ప్రాంతం. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రత్యేక ప్రాంతంలో ఉండేటటువంటి ఆదివాసులు ఇవాళ కేవలం లంబాడీలు ఓన్లీ విద్యా ఉద్యోగ వైద్య పరంగానే దోసుకోవట్లేదు, రాజకీయ పరంగానే దోసుకోవట్లేదు. ఇవాళ 5వ షెడ్యూల్ భూపాలలోకి వచ్చి కూడా భూములన్నీ పేరు భూములకు పేరుతోటి రకరకాలుగా బయట మైదాన ప్రాంతంలో కేవలం ₹1,00,000 పెట్టి ఒక 10 లక్షలు పెట్టి ఎకరాలకి ఆ 10 లక్షలు పెట్టుకొని ఇవాళ 50 ఎకరాలు 100 ఎకరాలు ఆదివాసీ ప్రాంతంలో కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కూడా దాపరించి ఉన్నది. మిత్రులారా, వాస్తవంగా ఇలా మనకు అనుకున్నట్టుగా 5వ షెడ్యూల్ భూభాగం మన చేతుల్లో ఉండగా దాదాపు 50% వాళ్ళ చేతిలో ఉండేది. ఒక ఉదాహరణ ఆదిలాబాద్ లో చూస్తే ఆదిలాబాద్ చుట్టూ మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి బంజారాలు వాళ్ళంతా పైసలు. మరి ఇక్కడికి వస్తే విద్యాపరంగా రిజర్వేషన్ దొరుకుతుంది, ఉద్యోగపరంగా రిజర్వేషన్ దొరుకుతుంది, రాజకీయ పరంగా రిజర్వేషన్ దొరుకుతుంది, భూముల పరంగా కూడా రిజర్వేషన్ దొరుకుతాయి. కాబట్టి ఆదిలాబాద్ ఒక పక్క యావత్మాల్, ఇంకో పక్క నాందే, ఇంకో పక్క చంద్రపూర్, ఇంకో పక్క గడ్చిరోలు, ఆదిలాబాద్ మొత్తం కబ్జా చేశారు. ఈ పక్క నుంచి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి కూడా ఈ ఖమ్మం ఏజెన్సీలోకి, ఇటు ఉమ్మడి వరంగల్ ఏజెన్సీలోకి విచ్చలమైన చొచ్చుకొచ్చి ఇవాళ 5వ షెడ్యూల్ భూభాగాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి దాపరించి ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడైనా మేల్కోకపోతే మనం ఈ ఆదివాసులన్నిటోళ్ళు అడిగి అంతరించినట్టు ఆదివాసులు కూడా అంతరించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం 2018లో ఏదైతే చట్టబద్ధత లేని లంబాడీలు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రభుత్వానికి దాదాపు చాలా సార్లు కౌంటర్ వేయాలని కూడా సుప్రీంకోర్టు కౌంటర్ వేయాలని కూడా అనేక సార్లు కూడా నోటీసులు పంపించినా కానీ నేటికి కూడా కౌంటర్ అయినటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టి ఇవాళ ఆదివాసులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సమయం లేదు కాబట్టి ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క మార్చ్ పాస్ట్ కి ఈ యొక్క సభకి సభాధ్యక్షత వహించవలసిందిగా దబ్బ సాయి కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.